సరే ఈ రోజు మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు టెట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా, మీరు డిఎస్సి ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే తప్పకుండా ఇప్పటివరకు మీరు ఎగ్జామ్స్ కూడా రాసి ఉంటారు. ఈ టాపిక్ నుంచి 100% మనకు ఒక బిట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ బిట్ మిస్ కావద్దు అనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు ఒక బిట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే శ్రీరు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు పీడిఎఫ్ అదేవిధంగా అనేక రకాలైనటువంటి వీడియోస్ అనేటువంటిది మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ టాపిక్ నుంచి బిట్టు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1 by 1 తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మొదటి రూల్లోకి వెళ్ళిపోయినట్లయితే రెండు సబ్జెక్ట్స్ ను అండ్ తో కలిపినప్పుడు ఆ వాక్యంలోనే వర్బ్ ప్లూరల్ అవును. కాబట్టి ఇక్కడ చూడండి, హీ అనేటువంటిది ఒక ప్రొనౌన్, సి అనేటువంటిది ఒక ప్రొనౌన్. కాబట్టి ఈ రెండు అండ్ తోటి కలపబడితే అది మనకు నెక్స్ట్ వచ్చేటువంటిది అది మెయిన్ వర్బ్ అన్న కావచ్చు, లేకుంటే హెల్పింగ్ వర్బ్ అన్న కావచ్చు, ఏదైనా సరే అది ప్లూరల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ హీ, సి, వర్ అనేటువంటిది ఇచ్చాడు. తర్వాత హరి అండ్ రవి, ఇక్కడ నౌన్ ఇచ్చాడు. హరి అనేటువంటిది ఒక నౌను, రవి అనేటువంటిది ఒక నౌను. ఈ రెండింటిని కలపడానికి ఉపయోగపడింది ఏంది మనకి ఇక్కడ అండ్ అనేటువంటిది కంజక్షన్. కాబట్టి ఇక్కడ మనకు వాడబడేటువంటిది ఏంటంటే గో అనేటువంటిది ప్లూరల్ వర్బ్. నెక్స్ట్ రామ్ అండ్ రహీం ఆర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ అనేటువంటిది ఏంటి ప్లూరల్ వర్బ్. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా ప్రనౌన్ని కావచ్చు, ఏవైనా నౌలని కావచ్చు, అండ్ తోటి కలపబడితే మనకు వర్బ్ అనేటువంటిది ప్లూరల్లో ఉంటుంది అనేటువంటిది విషయం అయితే గ్రహించాలి. రెండవ రూల్ చూసినట్లయితే రెండు సబ్జెక్ట్స్ ఓఆర్ ఆర్ తోటి కానీ, ఐదర్ ఆర్ తోటి కానీ, నైదర్ నార్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే పదాలతో కనెక్ట్ అయినప్పుడు చివరి రాయు సబ్జెక్ట్స్కి అనుకూలంగా వర్బుని రాయాలి. చివరి అంటే చూడండి, నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్, ఇక్కడ టీచర్స్ అనేటువంటిది చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. ఐదర్ రమేష్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ అంటే చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇక్కడ రమేష్ అనేటువంటిది సబ్జెక్టు, కానీ ఫ్రెండ్స్ అనేటువంటిది కూడా సబ్జెక్టే, కానీ చివర ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టే మనము దానికి సంబంధించినటువంటి వర్బ్ ఫామ్ అనేటువంటిది రాయాలి. రమేష్ హిస్ ఫ్రెండ్స్, ఇక్కడ హిస్ ఫ్రెండ్స్ అనేటువంటిది చివర ఉన్నటువంటి నౌన్. తర్వాత నాట్ ఓన్లీ ద ప్రిన్సిపల్ బట్ ఆల్సో ద టీచర్స్ అనేటువంటిది ఇక్కడ చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. ఐదర్ యు ఆర్ ఐ అనేటువంటిది చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. తర్వాత యు అనేటువంటిది చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. తర్వాత యు ఆర్ రమేష్ అనేటువంటిది చివర ఉన్నటువంటి సబ్జెక్ట్. వీటిని బట్టి అవి సింగులర్ ఉంటేనేమో సింగులర్ వర్బును రాయాలి, అవి ప్లూరల్ ఉంటేనేమో ప్లూరల్ వర్బుని రాయాలి. సింపుల్గా చూడండి, ఇక్కడ టీచర్స్ అని వచ్చింది కాబట్టి టీచర్స్కు వరే వస్తుంది, కాబట్టి వర్ రాయడం కరెక్ట్ అన్నట్టు. తర్వాత ఫ్రెండ్స్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ తర్వాత హ్యావ్ అనేటువంటిది రాయాలి. హ్యావ్ హ్యాస్ అనేటువంటిది ఉంటుంది, మన అందరికీ తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. కాబట్టి ఇక్కడ మనము హ్యావ్ రాయడం కరెక్ట్ అన్నట్టు. తర్వాత రమేష్ ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ అన్నాడు అంటే ఇక్కడ మనము డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ రమేష్ ఉంది కదా, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందుకని చెప్తున్నా ఇక్కడ ఈ పదాలు ఏవైతే ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఆర్ అనేటువంటి పదాలు వాక్యంలో వచ్చినప్పుడు రెండు మనకు సబ్జెక్ట్స్ అంటే నౌన్లు ఉంటాయి. రెండో సబ్జెక్టుకు ఉన్నటువంటి దాన్ని బట్టి వర్బును మనము రాయాలి అనేటువంటి విషయం గుర్తుకు రావాలి మనకు. నాట్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఇస్ సింగులర్, ఇక్కడ టీచర్స్ అనేటువంటిది ఏంటి రెండవ సబ్జెక్టు, అది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనేటువంటిది రాయాలన్నట్టు. నెక్స్ట్ ఐదర్ యు అనేటువంటిది మొదటి సబ్జెక్ట్, ఐ అనేటువంటిది రెండవ సబ్జెక్టు సంబంధించినటువంటి వాడాలి కాబట్టి ఇక్కడ యామ్ అనేటువంటిది రాయడం కరెక్ట్ అన్నట్టు. నైదర్ హీ నార్ యు అనేటువంటిది రెండవ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ అనేటువంటిది రాయాలి. యు ఆర్ రమేష్, ఇక్కడ యు అనేటువంటిది మొదటి సబ్జెక్టు, రమేష్ అనేటువంటిది రెండవ సబ్జెక్టు కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి సూటబుల్ వర్బ్ ఫామ్ అనేటువంటిది ఈజ్. కాబట్టి వాక్యంలో రెండు సబ్జెక్టులు వచ్చినప్పుడు ఆ వాక్యాలలో మనకు ఐదర్ ఆర్ కావచ్చు, నైదర్ నార్ కావచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కావచ్చు, ఆర్ వచ్చినప్పుడు రెండవ సబ్జెక్టుకు అనుగుణంగా అది మన వర్బ్ ఫామ్ అనేటువంటిది రాయాలి. చాలా ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లలో కూడా వచ్చినటువంటి రూల్ అండి. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మర్చిపోవద్దు. నెక్స్ట్ చూసినట్లయితే ఒక మూడో రూలు, ఒక ప్లూరల్ నౌన్ క్వాంటిటీ, మెజర్మెంట్స్ ఆఫ్ టైం, మనీ, డిస్టెన్స్, వెయిట్ను ఒక యూనిట్గా తెలిపినప్పుడు సింగులర్ వర్బ్ని ఒక యూనిట్గా తెలిపినప్పుడు అంటున్నాం మనం. అంటే మొత్తానికి కలిపి ఒకటేగా చెప్పినప్పుడు చూడండి, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది. 5 kilograms, ఇక్కడ సింగులరే వాడాలి. 5 kilograms ఎస్ ఉంది కదా, కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
5 కిలోగ్రామ్స్ అనేటువంటిది 5 కిలోగ్రామ్స్ అవి. ఓకే, తర్వాత ఈజ్ నాట్ ఏ హెవీ వెయిట్. 100 రూపీస్. ఈజ్ రూపీస్ అనేటువంటిది కామన్గా వచ్చినప్పుడు 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అలా వచ్చినప్పుడు మాత్రం సింగులరే వాడాలి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి రూల్ ఇది కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా 10 రూపీస్, ఓకే, 20 రూపీస్ ఈజ్ అనేటువంటిది వాడాలి. లేకపోతే 20 రూపీస్ వాజ్ అనేటువంటిది సింగులర్కి సంబంధించినటువంటివి వర్బ్ ఫామ్ అనేటువంటిది వాడాలి. ఈజ్ కావచ్చు, వాజ్ కావచ్చు, మోస్ట్లీ ఈ రెండే మనము యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే 4th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవరితో ప్రారంభమైన వాక్యంలో సింగులర్ నౌన్ను ఒకటిగా భావించి సింగులర్ వర్బ్ని జోడిస్తాం. ఈచ్ తోటి ఏదన్నా వాక్య ప్రారంభం అయిందనుకోండి, ఈచ్ బాయ్, ఎవ్రీ మ్యాన్, ఈచ్ మినిట్, ఈచ్ మేల్. ఇక్కడ చూడండి, ఈచ్ తోటి కానీ ఎవరి తోటి కానీ వాక్యం ప్రారంభమైతే దానికి సింగులర్ వర్బునే ఉపయోగించాలి. చూడండి, హ్యాస్ అనేటువంటిది రాసేది, ఇది సింగులర్కు వాడబడేటువంటి హెల్పింగ్ వర్బ్. వాజ్ అనేటువంటిది కూడా సింగులర్కు వాడబడేటువంటి హెల్పింగ్ వర్బ్. ఈజ్ అనేటువంటిది సింగులర్కు వాడబడేటువంటిది, అదేవిధంగా వాజ్ అనేటువంటిది సింగులర్కు వాడబడేటువంటిది. ఒకవేళ ఇక్కడ ప్లూరల్ రావాలంటే ఏం చేస్తారు? వాజ్ బదులు వర్ రాస్తాడండి. ఇక్కడ మనకు ఈజ్ బదులు ఏం రాస్తాడండి? ఆర్ రాస్తాడు. ఇక్కడ వాజ్ బదులు వర్ రాస్తాడు. ఈ రకంగా హ్యాస్ బదులు హ్యావ్ రాస్తాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఈచ్ కానీ ఎవరి కానీ వచ్చినప్పుడు తప్పకుండా సింగులర్కి సంబంధించినటువంటి వర్బ్ ఫామ్ని వాడవలేను అనేటువంటి విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో తప్పకుండా మనం మళ్ళీ నేర్చుకుంటాము. కాబట్టి ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే 5th వన్ ఆర్థమెటికల్ క్యాలిక్యులేషన్ గురించి చెప్పినప్పుడు సింగులర్ వర్బ్ను వాడాలి. సింపుల్గా ఈచ్ అండ్ ఎవరి తోటి. ఆర్థమెటికల్ అంటే చాలా సింపుల్, 4 and 4 ఈజ్ 8. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇంతకుముందు అనుకున్నాం మనం రమేష్ అండ్ రాజు అనేటువంటిది అడిగినప్పుడు ఆర్ వాడతాం. రమేష్ అండ్ రాజు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సార్ ఇక్కడ అండ్ వాడినప్పుడు ఇక్కడ అండ్ వాడ, ఇక్కడేమో ఆర్ వాడారు, ఇక్కడేమో ఈజ్ ఎందుకు వాడుతున్నారని డౌట్ వస్తుంది. అందుకనే చెప్తున్నా, ఇక్కడ మనం రూల్ ఆర్థమెటికల్లో ఉన్నప్పుడు ఆర్థమెటికల్ క్యాలిక్యులేషన్ అన్నా మనం 4 and 4 అంటే క్యాలిక్యులేషన్. ఇక్కడ 4 and 4 ఈజ్ 8 అంటే ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 4 రెండు కలిపితే ఎంత అవుతుంది? క్యాలిక్యులేషన్ 8 అవుతుంది. రమేష్ అండ్ రాజు అనేటువంటిది క్యాలిక్యులేషన్లో చేయట్లేదు మనం, ఓన్లీ ఇక్కడ నౌన్ అండ్ తోటి కలుపుతున్నాము. తర్వాత ఇక్కడ 5 and 5 ఈజ్ 10. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 20 and 20 ఈజ్ 40 అంటే ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఎందుకు వాడుతున్నాము అంటే ఆర్థమెటికల్ క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం వాడాలి అంటే సింగులర్ ఫామ్నే వాడాలి అనేటువంటి విషయం అయితే మనకు గుర్తుండాలి. కొన్ని సందర్భాల్లో నార్మన్ లూయిస్ ప్రకారం 5 and 5 are 10 కూడా రైట్గా భావించాడు. కానీ ఎగ్జామ్లో అడిగేటువంటిది మనకు ఈ రూల్ ప్రకారమే అడుగుతున్నాడు కాబట్టి ఈ రూల్ని గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఆల్వేస్ మొదలగు ప్లూరల్ నౌన్ను తీసుకుంటాము. చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లూరల్, వన్ ఆఫ్ దోస్ రీజన్స్ ప్లూరల్, ఐదర్ ఆఫ్ దోస్ బుక్స్ ప్లూరల్, ఐదర్ ఆఫ్ గర్ల్స్ ప్లూరల్. ఇక్కడ చూడండి సింగులర్ వర్బ్ను జోడించాలి. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ కానీ నన్ ఆఫ్ కానీ ఐదర్ ఆఫ్ కానీ ఐదర్ ఆఫ్ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ అండ్ నౌన్ ఫామ్ను తీసుకుంటాయి. కానీ వాడాల్సినటువంటి వర్బ్ ఫామ్ మాత్రం సింగులర్. ఇక్కడ చూడండి వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్ ప్లూరల్ నౌన్ను తీసుకుంటాయి. కానీ వాడాల్సినటువంటి వర్బ్ ఏంటంటే సింగులర్ వర్బ్ను వాడాలి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే వన్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ నారు ఇవి ఏ వచ్చినా ఈచ్ అండ్ ఎవరు ఏది వచ్చినా సింగులర్ వర్బ్ ఫామ్నే తీసుకోవాలి అనేటువంటి రూల్ ఉంటుంది. ఆ రూల్ నేర్చుకుంటే చాలా ఈజీ అన్నట్టు. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వన్ ఆఫ్ అనేటువంటిది వచ్చిందనుకో ఇక్కడిది మనం తీసుకోవద్దు. ఇంకా వన్ ఆఫ్ అంటే కామన్గా సింగులర్గా తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ నీడ్స్ అనేటువంటిది సింగులర్కి సంబంధించినటువంటిది. నన్ ఆఫ్ దోస్ రీజన్స్ ఈస్, రీజన్స్ చేస్తుంది కాబట్టి ఆర్ వాడారు, రీజన్స్ ఈస్ వ్యాలిడ్. ఐదర్ ఆఫ్ దోస్ బుక్స్ ఈజ్, ఎందుకంటే ఇక్కడ బుక్స్ ఉంది కాబట్టి ఆర్ రాయడానికి అవకాశం ఉంటుంది, అలా ఆలోచిస్తాం ఎగ్జామ్లో. కానీ అందుకనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రకంగా మనం ఆలోచిస్తేనే వీటికి ఆన్సర్ చేయగలుగుతాము. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి, దాదాపు ఒక 24 దాకా ఉన్నాయి మనకు.
కాబట్టి మీకు అనేక వీడియోస్లో తప్పకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆధారంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని, అదే రకంగా మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.